నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడంగానే ఫస్ట్ కనబడుతున్నటువంటి పేరు, డైలీ హెడ్లైన్స్ లో కనిపిస్తున్నటువంటి పేరు నేపాల్. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? ఎక్కడ కనబడినా ఎక్కడ చూసినా నేపాల్ నేపాల్ నేపాల్. ప్రస్తుతం ఇదే ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎందుకు నేపాల్ ప్రధానమంత్రి, ఆ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేరే దేశానికి రెండు చేతులు జోడించి శరణార్థులుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దేశంలో యువత చేస్తున్నటువంటి ఒక ఉద్యమానికి రాజీనామా ప్రధానమంత్రి చేయాలి. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల దగ్గర నుంచి ఆర్థిక శాఖ మంత్రుల వరకు అందరినీ రోడ్ల మీద పరిగెత్తించి ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఆ దేశంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యమం రావడానికి కారణం ఏంటి? ఈ రోజు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ జరుగుతుంది. ఆ సభను కూడా పక్కన పెట్టేసి ఏపీ మంత్రి నారా లోకేష్ ఓన్లీ నేపాల్ ఇన్సిడెంట్ మీద ఫోకస్ పెట్టి ఆ సభను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి, షెడ్యూల్ ని కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే. భారతదేశం పక్కన ఎక్కడో 3.18 కోట్ల మంది జనాభా అనుకుంటా. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే చాలా తక్కువ జనాభా. అంత తక్కువ జనాభా కలిగినటువంటి ఒక హిమాలయ దేశంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యమం రావడానికి కారణం ఏంటి? నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం కేవలం నేపాల్కి సంబంధించింది కాదు, దాని సరిహద్దును పంచుకుంటున్నటువంటి ప్రతి దేశం మీద కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. భారతదేశం మీద దీని ప్రభావం ఎలా పడుతుంది ఒకసారి మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఉద్యమాలు కాదు, ప్రజా ఉద్యమాలు కాదు, ఆ దేశం మొత్తం కూడా అట్టొడిగిపోతున్నటువంటి భారీ స్థాయి ఆందోళనలు. ఎందుకు నేపాల్లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు వచ్చాయి అంటే, 1 by 1 పాయింట్ వైజ్ గా చెప్పుకుంటే చాలా కథ నేపాల్లో నడుస్తుంది. నేపాల్లో దాదాపు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని నేపాల్ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది. 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని రద్దు చేసినందుకు ఆ దేశ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమం కాస్త దాదాపు ఆ దేశ పార్లమెంట్ ని తగలబెట్టే వరకు వెళ్ళింది అంటే నేపాల్ పౌరులు ఎంత భారీ స్థాయిలో ఆందోళన చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేవలం ఒక 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని పక్కన పెట్టేసి వాటి మీద రద్దు చేసినంత మాత్రాన ఇంత భారీ ఉద్యమం జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్ మీలో రావచ్చు. కానీ ఆ దేశ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి ఆర్మీని పిలిచి ఆర్మీతో భేటీ అయ్యి, ఆర్మీ హెలికాప్టర్లో నన్ను ప్రాణాలతో బయటపడేస్తే చాలు, నేను ఈ దేశం వచ్చి వెళ్ళిపోతాను, ఎక్కడో దుబాయ్ నాకు ఆశ్రయం కల్పిస్తే నేను అక్కడ బతికి బయటపడతాను. ఇది ఆ దేశ ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆ హిమాలయమైనటువంటి దేశానికి. ఎందుకు ఇంత కీలకమైనటువంటి వచ్చిందంటే కేవలం సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, ఆ దేశంలో జాతీయ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవినీతి కారణాలు కూడా నేపాల్కి ఈరోజు ఇలాంటి పరిస్థితులు తీసుకురావడానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే అతని పేరు ఐ థింక్ సుదన్ అనేటువంటి ఒక వ్యక్తి 2015లో నేపాల్లో వచ్చినటువంటి భూకంపం నుంచి తన జాబ్ని వదిలేసి పక్కన పెట్టేసి ఒక ఎన్జిఓని స్థాపించడం జరిగింది. ఆ ఎన్జిఓ పేరు దాదాపు హమీ నేపాలి అనేటువంటి ఆ ఎన్జిఓని స్థాపించి ఆ ఎన్జిఓ ద్వారా ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో ఒక కీలకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను రద్దు చేసిన తర్వాత ఆ ఉద్యమానికి అతనే నాయకత్వం వహించడం జరిగింది. అతని నాయకత్వ ఫలితమో లేదో తెలియదు, కానీ ఈ రోజు నేపాల్లో దానికి మించి శృతి మించి అక్కడ భారీ స్థాయిలో ఆందోళన మాత్రం కీలకంగా మారుతుంది. మనం ఒకసారి గమనించినట్లయితే గత దశాబ్ద కాలంలో జెన్జీ ఉద్యమం పలు దేశాల్లో తీవ్రమైనటువంటి ఆందోళనకి కారణమైంది. అసలు జెన్జీ అంటే ఏంటి? 1990 నుంచి 2010 వరకు ఎవరైతే జన్మించారో వాళ్ళందరినీ కూడా జెన్జీ జనరేషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే వీరు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అత్యంత కీలకంగా ఆధారపడి ఉంటారు. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం పనుకునే వరకు సోషల్ మీడియాలోనే, ఈ ప్లాట్ఫామ్స్ లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కాబట్టి ఈ జనరేషన్ ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేస్తుంది. కాబట్టి జెన్జీ జనరేషన్ గా వీళ్ళని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు జెన్జీ ఉద్యమం కేవలం నేపాల్లోనే కాదు, మన పక్కన చూసుకుంటే మయన్మార్లో అదే పరిస్థితి కనబడుతుంది. పక్కన బంగ్లాదేశ్లో